కేకేఆర్ తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు కేకేఆర్ టేబుల్లో టాప్ 10లో ఉండాల్సి వచ్చింది. ఆయన టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉంది. మరి కేకేఆర్ ఏ నిర్ణయం తీసుకుంది? 3 సార్లు ఛాంపియన్షిప్ అందుకున్న కేకేఆర్ 10వ స్థానంలో ఎందుకుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో అందరికన్నా ముందు నేను మీ గౌరవకృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. ఎంటర్ సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 22 సిఎస్కే వర్సెస్ కేకేఆర్. వెన్యూ వచ్చేసి చిదంబరం స్టేడియం. టాస్ గెలిచింది ఎవరు అంటే కేకేఆర్ అండ్ బ్యాటింగ్ ఆహ్వానించింది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ని. సో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సంజు శాంసన్ మొన్నటి మ్యాచ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒక్క మ్యాచ్లో కానీ ఫామ్లో వచ్చాడా సంజు శాంసన్, ఆటోమేటిక్గా మిగతా మ్యాచ్లు అన్నింటిలో ఫామ్లో ఉంటాడు అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా సంజు శాంసన్ నిన్న కూడా ఒక ఎండ నిలబడడం జరిగింది. సంజు శాంసన్ నిన్న రోజున దాదాపుగా 32 బాల్స్లో 4 4లు 3 6లతో 152 స్ట్రైక్ రేట్తో 48 పరుగులు చేయడం జరిగింది. సో అదే అనమాట, సంజు శాంసన్ కానీ ఒక్కసారి ఫామ్లోకి వచ్చి ఒక ఎండ నిలబడ్డా మిగతా బ్యాటర్స్ కూడా హిట్టింగ్ అవైలబిలిటీ అనేది బాగా ఉంటుంది కాబట్టి సంజు శాంసన్ మంచి బ్యాటింగ్ చేయడం జరిగింది. బట్ శాంసన్ 48 పరుగుల దగ్గర త్యాగి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయితే కావడం జరిగింది. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే నిన్న కూడా 6 బాల్స్లో 7 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. అండ్ మనం ఒకసారి రుతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సీజన్లో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతున్నాడు. బట్ ఫామ్లోకి వస్తే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలడో మనందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ చాలా మ్యాచ్లో 50 పైగా స్కోర్ చేసి అద్భుతమైన స్కోర్ని అయితే టీంకి ఇవ్వడం జరిగింది. అండ్ అద్భుతమైన స్కోర్ చేసిన ప్రతిసారి కూడా టీం విజయాలు ఎక్కువ అందుకోవడం జరిగింది. సో ఈ సీజన్లో మనం ఒకసారి చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్ అంత పెద్ద ఫామ్లో లేడు. మనం ఒకసారి చూసుకున్నట్టయితే మొదటి మ్యాచ్లో ఏదైతే ఆర్ఆర్తో జరిగిందో 11 బాల్స్లో 6 పరుగులు చేయడం జరిగింది. తర్వాత పంజాబ్ కింగ్స్లో 22 బాల్స్లో 28 పరుగులు చేయడం జరిగింది. ఆర్సీబీతో 3 బాల్స్లో 7 పరుగులు చేయడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్తో 18 బాల్స్లో 15 పరుగులు చేయడం జరిగింది. అండ్ నిన్నటి మ్యాచ్లో 6 బాల్స్లో 7 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ ఏదైతే ఈ సీజన్లో మళ్ళీ ఫామ్లోకి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. అంటే ఈ సీజన్లో కాదు, ఇప్పుడు 2-3 మ్యాచ్ల్లో ఫామ్లోకి వచ్చాడంటే సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ కూడా తోడైతే టీంకి ఒక అద్భుతమైన స్కోర్ అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మన యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే లాస్ట్ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ పవర్ ప్లేలో వచ్చి తన నుంచి ఎలాంటి విధ్వంసం కావాలో అలాంటి విధ్వంసకరమైన స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి రోజున కూడా 17 బాల్స్లో 6 4లు 2 6లతో 224 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేయడం జరిగింది. సో ఆయుష్ మాత్రకి తన రోల్ ఏంటో తెలుసు కాబట్టి తన రోల్ని అయితే తను పర్ఫెక్ట్గా అయితే కొనసాగించడం జరుగుతుంది ముందుకు. సో అద్భుతమైన స్కోర్స్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా సెల్ఫ్లెస్లా బ్యాటింగ్ చేసి 38 పరుగుల వద్ద వైభవ్ అరోరా బౌలింగ్లో అవుట్ కావడం జరిగింది. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బ్రావిస్ ఇంతకుముందు ఇంజురీతో ఉన్నాడు. బట్ ఇంజురీ నుంచి వచ్చి మొదటి మ్యాచ్ అద్భుతమైన బ్యాటింగ్ చేయడం జరిగింది. 29 బాల్స్లో 4 4లు 2 6లతో 140 స్ట్రైక్ రేట్తో 41 పరుగులు చేయడం జరిగింది. సో అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. సో తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే విధంగా బ్రావిస్ అద్భుతమైన బ్యాటింగ్ చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ వచ్చి సర్ఫరాజ్ ఖాన్ 23 పరుగులు చేయడం జరిగింది. నిజంగా సిఎస్కే టీంలో ఈ సీజన్లో ఎవరైనా గ్యారంటీ ప్లేయర్ ఉన్నారా అంటే సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో కూడా తన వంతు పాత్ర ఏదైతే ఉందో తన వంతు పాత్రలో ఎంత స్కోర్ కావాలో అంత స్కోర్ అయితే ఇచ్చేయడం జరుగుతుంది. ఆర్సీబీతో జరిగే మ్యాచ్లో హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో సర్ఫరాజ్ ఖాన్ లాస్ట్ మూమెంట్లో తీసుకోవడం జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో సిఎస్కే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సర్ఫరాజ్ ఖాన్ని తీసుకొని. ఇక నెక్స్ట్ వచ్చి శివం దుబే 13 పరుగులు చేయడం జరిగింది. జిమ్మీ ఓవర్టన్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాటింగ్లో 7 పరుగులు, అలాగే బౌలింగ్లో కూడా మంచి బౌలింగ్ ఇంకా బ్యాటింగ్లో మంచి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జిమ్మీ ఓవర్టన్. ఓవరాల్గా 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేయడం జరిగింది. సో కేకేఆర్ చేసిన మిస్టేక్ ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు ఒకసారి బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఫిన్ ఎలిన్ ఇంకా సునీల్ నారాయణ రావడం జరిగింది. అంటే మొదటిగా ఓపెనర్స్ అయితే మారడం జరిగింది. సునీల్ నారాయణ ఓపెనర్గా ఇంతకుముందు వచ్చి ఎలాంటి విధ్వంసాలు క్రియేట్ చేస్తారో మనందరికీ తెలుసు. బట్ కొంచెం టైం అయిపోయింది, ఆ ఫామ్ అనేది కోల్పోవడం జరిగింది. నిన్నటి రోజున కేవలం 24 పరుగులకి అవుట్ కావడం జరిగింది. ఫిన్ అలైన్ 1 పరుగు మాత్రమే అవుట్ కావడం జరిగింది. తర్వాత అజింక్య రహానే క్యాప్టెన్ 28 పరుగులు చేయడం జరిగింది. అలాగే రఘువంశీ ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ ఏంటంటే నిన్న 27 పరుగులకి అవుట్ కావడం జరిగింది. రింకు సింగ్ ఈ సీజన్లో మళ్ళీ అంత ఫామ్లో లేడు, 6 పరుగులు చేయడం జరిగింది. అలాగే కెమెరన్ గ్రీన్ డకౌట్ కావడం జరిగింది. కెమెరన్ గ్రీన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ పోవల్ వచ్చేసి 31 పరుగులు చేయడం జరిగింది. రమన్దీప్ సింగ్ వచ్చేసి 35 పరుగులు లాస్ట్ ఎండింగ్లో కొద్దిగా ముందుకైతే తీసుకెళ్లడం జరిగింది మ్యాచ్ని. ఓవరాల్గా ఏంటంటే 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేయడం జరిగింది. 32 పరుగుల తేడాతో అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం జరిగింది. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఖలీల్ అహ్మద్ 3.5 ఓవర్లో 24 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. అనుషుల్ కంబోజ్ 4 ఓవర్లు వేసి 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే పర్పుల్ క్యాప్ ప్రసిద్ధ్ కృష్ణ 10 వికెట్లు తీయడం జరిగింది. ఇప్పుడు అనుషుల్ కంబోజ్ కూడా 10 వికెట్లు తీయడం జరిగింది. బట్ అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఇక్కడ అనుషుల్ కంబోజ్ 5 ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అఖిల్ హుసేన్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి నూర్ అహ్మద్ 4 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. అంటే చెన్నై సూపర్ కింగ్స్ నిన్న బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే పనిచేసింది. బట్ ఫీల్డింగ్లో మాత్రము ఫెయిల్ కావడం జరిగింది. ఎందుకంటే అఖిల్ హుసేన్ బౌలింగ్లో దాదాపుగా 2 క్యాచ్లు రావడం జరిగింది. 2 క్యాచ్లు కూడా డ్రాప్ చేయడం జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్స్ ఆఫ్ క్యాచ్ వదిలేయడం జరిగింది. అలాగే బ్రేవిస్ ఒక క్యాచ్ వదిలేయడం జరిగింది. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒక క్యాచ్ వదిలేయడం జరిగింది. సో ఏంటంటే
సిఎస్కే ఇప్పుడు యంగ్ టీం మంచి సాలిడ్గా అయితే తయారు కావడం జరిగింది. బట్ కొంచెం ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా ఫీల్డింగ్లో కూడా మంచి ఫీల్డింగ్ చేస్తే ఖచ్చితంగా సిఎస్కే రాబోయే కాలంలో అదిరిపోయే మ్యాచ్లు సొంతం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కెమెరాన్ గ్రీన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కెమెరాన్ గ్రీన్ ఆల్రెడీ సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అయితే జరగడం జరుగుతుంది. ఎందుకంటే 25 కోట్లు పెట్టి ప్లేయర్ని తీసుకోవడం జరిగింది. 25 కోట్లు పెట్టి తీసుకుంటే కెమెరాన్ గ్రీన్ ఒక మ్యాచ్లో 18, ఒక మ్యాచ్లో 2 పరుగులు, ఇంకో మ్యాచ్లో 4 పరుగులు, ఇంకో మ్యాచ్లో 32 పరుగులు నిన్న గోల్డెన్ రికార్డ్. ఫ్యాన్స్ అయితే ట్రోలింగ్ చేస్తున్నారు. 25 కోట్లతో తీసుకుంటే కనీసం ఒక్కొక్క మ్యాచ్లో 25 పరుగులు కూడా చేయలేకపోతున్నాడు సరిగ్గా. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా అంత ఎక్కువగా అవకాశాలు రావట్లేదు, బౌలింగ్ ఎక్కువగా వేయించట్లేదు. కాబట్టి మరి 25 కోట్లు పెట్టి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది కేకేఆర్. అలాగే 30 లక్షలతో తీసుకున్న మన ఆయుష్ మాత్రే అద్భుతమైనగా బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే 30 లక్షలతో బేస్ ప్రైస్తో తీసుకున్న మన హైదరాబాద్ ప్రపోల్ ఇంకా షకీబ్ హుసేన్ వీళ్ళిద్దరూ అద్భుతమైన ఫామ్ని చూపించడం జరుగుతుంది. అలాగే సర్ఫరాజ్ ఖాన్ కూడా లాస్ట్ మూమెంట్లో తీసుకోవడం జరిగింది. అతను కూడా అద్భుతమైన ఫామ్ చూపించడం జరుగుతుంది. మరి అదే 25 కోట్లు పెట్టి కొద్దిగా ఇండియన్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుండేది కదా, యంగ్ కుర్రాలపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుండేది కదా అని చెప్పి ఫ్యాన్స్ అయితే అనడం జరుగుతుంది. సో ఏదో వరల్గా అయిపోయినా ఏంటంటే అయిపోయింది. బట్ కేకేఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఏంటంటే సర్పంచ్ సాబ్ ఏదైతే సర్పంచ్ సాబ్ ఆ టీంకి కప్ అందించడం జరిగిందో 2024లో, అదే సర్పంచ్ సాబ్ని కేకేఆర్ వదులుకొని ఖచ్చితంగా తప్పు చేసింది అనుకోవచ్చు. ప్రజెంట్ ఈ యంగ్ టీమ్ సిఎస్కే టీం మంచి విజయాలతో దూసుకెళ్తుంది. ఇదే విధంగా రుతురాజ్ గాడ్ కానీ మళ్ళీ బ్యాటింగ్లో ఫామ్ చూపించగలిగితే సిఎస్కే టీం ఇంకా సాలిడ్గా తయారవుతుంది. దాంతోపాటు మహేంద్ర సింగ్ ధోని మన తల కూడా ఆడాడా నిజంగా సిఎస్కే టీం ఖచ్చితంగా మళ్ళీ టేబుల్లో టాప్ 4 స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. వీలైతే ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. మరి మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు వస్తాడో చూడాలి. ఓవరాల్గా నిన్న కేకేఆర్ టీం ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎక్కువ మన ఇండియన్ ప్లేయర్లపైన కాకుండా ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్ ప్లేయర్లపైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమా, లేకపోతే మన సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ని టీం నుంచి తొలగించడమా? ఈ రెండింటిలో ఏది కారణం అని మీరు అనుకుంటున్నారనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతుండండి.